ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మన దేవుడు సర్వ శక్తి గలవాడు, అనగా ఆరోగ్యమిచ్చువాడు, ఆనందమిచ్చువాడు, నెమ్మదినిచ్చువాడు, సమాధానమునిచ్చువాడు, ఇంకా సైతానును ఓడించినవాడు, ఈ సూర్య చంద్ర నక్షత్రాదుల మీద, ఈ భూమి మీదున్న సమస్తము మీద అధికారము కలిగినవాడు. వీటన్నిటికంటే కూడా సర్వశక్తుడు మన దేవుడై ఉన్నాడు. దేవుడు అన్నిటికంటే సర్వశక్తుడు గనుక ఆయన కృప పొందుకుంటే చాలు. చాలామంది నక్షత్రాల మీద విశ్వాసం ఉంచుతారు, చాలామంది గ్రహాల మీద విశ్వాసం ఉంచుతారు, చాలామంది వాస్తుల మీద విశ్వాసం ఉంచుతారు, చాలామంది రకరకాలుగా మంచి పేర్లు పొందుకున్న వారి మీద విశ్వాసం ఉంచుతారు. కానీ వారెవ్వరూ కూడా మరణించి తిరిగి లేచిన వారు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మరణించి తిరిగి లేచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడు కాబట్టే ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవుడు మరణించి తిరిగి లేచాడంటే మరణము కంటే దేవుడు గొప్పవాడు. ఈ లోకంలో మంచివారుగా, గొప్పవారుగా, గురువులుగా, వేదాంత పండితులుగా గొప్ప పేరు ప్రఖ్యాతి పొందుకున్న ఎవ్వరే కానీ, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఎవ్వరే కానీ చనిపోయారే తప్ప తిరిగి లేవలేదు. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకు సహాయం చేసే వారి కోసం నువ్వు ఎదురు చూస్తున్నప్పటికీ నీకు సహాయము దొరకకపోవడము, సహాయం కోసం నువ్వు కోరుకుంటున్నప్పటికీ సహాయం నీకు అందకపోవడము, ఎటు నుండి సహాయం వస్తుంది, ఏ మార్గం ఉంది అని చూసినప్పుడు ఒక్క మార్గము కూడా నీకు కనబడకపోవడము ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ సర్వశక్తి గల దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు నీ వైపే చూస్తున్నాడు, నీ కన్నీళ్లను గమనిస్తున్నాడు, నీ వేదనను, నీ బాధను అర్థం చేసుకునే దేవుడు ఆయన. కాబట్టి యేసు వైపు తిరిగి ఆయనకు మొరపెట్టు. నీ రోగం గురించి దేవునికి మొరపెట్టు, నీ అనారోగ్యం గురించి దేవునికి చెప్పు, నీ పరిస్థితి చెప్పు, నీ కుటుంబ పరిస్థితి చెప్పు. ఎందు నిమిత్తం నువ్వు నలిగిపోతున్నావో, ఎందు నిమిత్తం నువ్వు బాధపడుతున్నావో, ఎందు నిమిత్తం నువ్వు దుఃఖపడుతున్నావో, ఎందు నిమిత్తం నువ్వు కృంగిపోతున్నావో దేవుడికి చెప్పు. నీ దేవుడు సర్వశక్తివంతుడు గనుక నీకు తప్పక సహాయం చేస్తాడు. నీ దేవుడు ఉన్నవాడు, అనువాడు, మాట్లాడే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును బలపరిచి అబ్రహాముకు సహాయం చేసి అబ్రహామును ఆదుకున్న దేవుడు. ఇస్సాకుతో మాట్లాడి ఇస్సాకును ఓదార్చి ఇస్సాకును బలపరిచిన దేవుడు. యాకోబుని బలపరిచిన దేవుడు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు. తాతయ్యను, తండ్రిని, మనవణ్ణి ఆశీర్వదించిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అయ్యో, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారో, నేను ముసలివాణ్ణి కదా, నేను ముసలిదాన్ని కదా అని నీవు అనుకోవద్దు. అయ్యో, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు, అటు పెద్దవాణ్ణి కాదు, ఇటు చిన్నవాణ్ణి కాదే అని నువ్వు అనుకోవద్దు. అయ్యో, నేను పిల్లవాణ్ణి కదా, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు అని
అనుకోవద్దు దేవుని బిడ్డ. తండ్రిని, తాతను, కుమారుణ్ణి అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఆయన అన్నాడు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను అన్నాడు దేవుడు. దేవుడు తప్పక కరుణిస్తాడు. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. నీ బలహీన స్థితిలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదుకొనుటకు ఆయనకు మాత్రమే శక్తి ఉంది. ఈ లోకం మీద, ఈ భూమి మీద దేనికే గాని, ఎవరికే గాని శక్తి లేదు. ఒక్క సర్వశక్తుడైన యేసుక్రీస్తుకు మాత్రమే నీకు సహాయం చేయగలిగే శక్తి ఉంది. నమ్మి విశ్వసించి ప్రార్థించు. విశ్వాసంతో ప్రార్థించు. నీ సమస్యకు దేవుడు తప్పక పరిష్కారం చూపుతాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ వాక్యంలో మరి విని విశ్వసించి నమ్మకం ఉంచి నువ్వు స్వస్థపరుస్తావని, నువ్వు విడిపిస్తావని, నువ్వు బాగు చేస్తావని, నువ్వు ఆదుకుంటావని, నువ్వు సహాయం చేస్తావని, విజయాన్ని ఇస్తావని, క్షేమాన్ని ఇస్తానని తండ్రి ఎవరైతే నమ్ముతున్నారో ప్రభువా, వారిని ఆశీర్వదించి దీవించు. వారి కుటుంబాలను, వారి బిడ్డలను చల్లగా దీవించు. నీ కృప చొప్పున, నీ దయ చొప్పున ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, ఏది తక్కువ కాకుండా వారికి సమృద్ధిని కలుగు చేయమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువైన జీవము కలిగిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.